నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఊరించి వంటలు మాకు చేసి పెట్టినందుకు. బాయ్ అండి. బాయ్. చూసారు కదండి బేబీ కార్న్ వాటి 2 వెరైటీస్. మరి ట్రై చేస్తారు కదా. అలాగే మీకు తెలిసిన మంచి మంచి ఊరించి వంటని మీరు కూడా అందరికీ చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అని కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదండి. మరి వెంటనే మాకు SMS చేయండి. మీకు తెలిసిన మంచి మంచి ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించండి. చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. రేపు మరో ప్లేస్ లో మరిన్ని టేస్టీ ఊరించే వంటలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇవాల్టి ఊరించే వంటకాలేంటో చూసారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక చిట్కా. మరో చిట్కా, అరటిపళ్ళు అమృతం వంటివి. వీటి టేస్ట్ ఎంత బాగుంటుందో వాటి వల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. కానీ కొంతమంది అరటిపళ్ళు తింటే లావైపోతామేమో అని వాటికి దూరంగా ఉంటూ ఉంటారు. కానీ అరటిపళ్ళు రోజు ఒకటి తింటే మలబద్ధకం సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ రోజు మనం చూసిన అన్ని వంటకాల్లో పోషకులు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు పిండి వంటలు చూసిన ఆలు బైంగన్ రోస్ట్ లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, వంకాయలు ఓకే, నో ప్రాబ్లం. ఆయిల్ కూడా మనం ఎక్కువ వాడకుండా ఉంటేనే మంచిది. ఇంకొక జనరల్ థింగ్ ఏంటంటే ఎలాంటి ఆయిల్ వాడాలి, ఏ ఆయిల్ వాడితే మంచిది. రిపీటెడ్గా నేను చెప్పే సలహా ఏంటంటే క్వాంటిటీ ఇంపార్టెంట్. ఏం వాడుతున్నాం కంటే కూడా క్వాంటిటీ. ఇక మరో సలహా ఏంటంటే రకరకాల ఆయిల్స్ ఉంటాయి మార్కెట్లో. అదేంటి కుసుమల నూనెని, నువ్వుల నూనెని, కొబ్బరి నూనెని, సన్ఫ్లవర్ ఆయిల్ అని, రైస్ బ్రాన్ ఆయిల్ అని, కొబ్బరి అంటే కోకోనట్తో చేసిన ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు. సో బెస్ట్ ఏంటి, ఎంత వాడాలి? ఆలివ్ ఆయిల్, అది కూడా చాలా మంచిది. సో ఏ ఆయిల్ ఎంత వాడాలి, ఎప్పుడు తీసుకోవాలి అంటే బెస్ట్ పద్ధతి నెలకు ఒక టైప్ ఆఫ్ ఆయిల్ వాడడం అనేది మంచి పద్ధతి. అంటే ఈ మంత్ మనము సపోజ్ నువ్వుల నూనె వాడుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ మనం రైస్ బ్రాన్ వాడుకోవచ్చు. తర్వాత మంత్ మనం కావాలంటే మనకు కొబ్బరి నూనె అలవాటు ఉంటే కొబ్బరి అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఆల్రెడీ మనకు అలవాటు ఉంది అనే 3 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ తీసుకొని బాగా మనం ట్రై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కూడా డబుల్ రిఫైన్, ట్రిపుల్ రిఫైన్ చేసేసరికి ఇంకా కూడా అందులో ఉన్న చక్కటి ఫ్యాటీ యాసిడ్స్, బాడీకి అవసరమైన ఫ్యాట్స్ కూడా ఉండవన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే రీఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్డ్ ఆయిల్ కూడా మంచిది కాదు. పూర్వం గానిగాడి తర్వాత ఆయిల్ తీసేవాళ్ళు కదా, అలాంటి ఆయిల్సే మంచివి. కానీ ఇప్పుడు మనకు అది మార్కెట్లో దొరకట్లేదు కాబట్టి కనీసం ఈ ఆల్టర్నేట్ పద్ధతిలో మనం తీసుకోవచ్చు. అలాగని నెలకు అంటే ఈ రొటేషన్లో ఒకసారి ఆలివ్ ఆయిల్ వాడుకుంటే కూడా చాలా మంచిది. ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇలా మనం రొటేషన్లో వాడుకుంటే అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకు బాడీకి వస్తుంది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని కొన్ని ఉంటాయి, అవి లేకపోతే చాలా ఇబ్బంది వస్తుందన్నమాట. అంటే హార్మోనల్ చేంజెస్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక చిటికలో చేసేద్దాంలో చూసిన క్యారెట్ నువ్వుల పకోడీ గురించి చెప్పాలి అంటే మళ్ళీ ఇది కూడా ఒక డీప్ ఫ్రైడ్ ఐటెం. నిజంగానే నువ్వులు ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది, అంటే నువ్వుల్లో ఉన్నదే ఫ్యాట్ మెయిన్ థింగ్. దాన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసేసరికి ఇంకా ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది. గ్లోబల్ ఇప్పుడు ఎంటైర్ వరల్డ్లో చూసుకుంటే ఒబేసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే మన కంట్రీలో అయితే డేటా లేదు, వెస్టర్న్ కంట్రీస్లో మాత్రం 70 to 80% అమెరికా లాంటి దేశాల్లో ఓవర్ వెయిట్ ఉన్నారు అని ప్రూవ్ అయింది. ఇండియా గురించి వస్తే సమస్యలో సిటీస్లో కొంచెం బరువు ఎక్కువగా ఉన్నారని తేలింది. ఎందుకు అంటే సిటీస్లోనే ఇలాంటి ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే సమయంలో ఫిజికల్ యాక్టివిటీ కూడా తక్కువగా ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ ఆహారం ఒక్కటే ఎప్పుడు ఒక మనిషికి కారణం కాదు. స్ట్రెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా ఏమవుతుందంటే కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది బాడీలో. ఈ కార్టిసాల్ తత్వం ఏంటంటే బాడీ ఫ్యాట్ని కరగనివ్వకుండా ఉంచుకుంటుంది. సో స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు చిన్న విషయానికి కూడా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, హార్న్ కొడుతూ ఉన్నారు, దారి సరిగ్గా పక్క మనిషి సరిగ్గా డ్రైవ్ చేయట్లేదు, ఇలాంటి విషయాలకు టెన్షన్ పడే వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ మూలంగా కూడా బరువు పెరగడానికి ఉంటుంది. చాలామంది చక్కటి డయట్ ఫాలో చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అయినా స్ట్రెస్ లెవెల్స్ ఉంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ట్రెడ్మిల్ మీద 1 hour పరిగెట్టినా కూడా వాళ్ళు తగ్గకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ స్ట్రెస్.
సో స్ట్రెస్ తీసుకోకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలాంటి డైట్ కూడా మనము రెగ్యులర్గా తీసుకోకుండా ఉంటేనే చక్కగా ఉంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన 7 జ్యువెల్ రైస్ అలాగే బేబీకార్న్ కట్లెట్ రెండు కూడా చాలా బాగున్నాయండి. 7 జ్యువెల్ రైస్ అయితే నిజంగా ఇప్పుడు పాస్తా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక హైలీ రీఫైన్డ్ డిష్ కూడా వెజిటబుల్స్ ఎక్కువ వాడుకొని తీసుకుంటే బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో తేలింది ఏంటంటే ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లేకపోతే ఏ రకమైన వెజిటబుల్స్ కూడా ఎక్కువ తీసుకుంటే బాడీ కొంచెం ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ చేస్తూ ఉంటుంది, అంటే క్యాలరీ బ్యాలెన్స్ చక్కగా క్రియేట్ చేస్తుందని. అలాగే ఈ 7 జ్యువెల్ రైస్ కూడా సపోజ్ మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి, దానికి 2 నుంచి 3% వరకు ఎక్కువ కాయగూరలు వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మనం జనరల్గా ఎలా వాడతాము, 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1/2 కప్ ఆఫ్ వెజిటబుల్, అలా కాకుండా 100 గ్రాముల రైస్ తీసుకుంటే 250-300 గ్రాముల వెజిటబుల్స్ తీసుకొని మనం కుక్ చేసుకుంటే ఎన్ని పోషకాలు వస్తాయో ఊహించుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా ఇన్ని వెరైటీలో వెజిటబుల్ తీసుకున్నా బాగానే ఉంటుంది. కావాలంటే మనకు అన్ని దొరకకపోతే 2-3 కూడా ఇలా ఈ వెజిటబుల్స్ యూజ్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు, కానీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఇక బేబీకార్న్ కట్లెట్ కూడా సింపుల్గా బాగుందండి. ఈవినింగ్ పూట స్నాక్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి కట్లెట్స్లో మంచి థింగ్ ఏంటంటే డీప్ ఫ్రై చేయకుండా, ప్యాన్ ఫ్రై చేయకుండా మనం మైక్రోవేవ్లో కుక్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఇంకా మంచి మెథడ్ ఏంటంటే మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని తర్వాత ప్యాన్ మీద ఊరికే అట్లా క్రిస్పీనెస్ కోసం ట్రై చేసుకుంటే కూడా బాగుంటుంది. ఏదైనా కూడా వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. సో ఏ రెసిపీ అయినా మనము డీప్ ఫ్రై చేయకూడదు అని ఫిక్స్ అయిపోతే చాలు, మిగిలిన అన్ని వేరే మెథడ్స్ అన్నీ కూడా మనకే తెలిసిపోతూ ఉంటుంది. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ ఆలు బైంగన్ రోస్ట్ అది చాలా బాగుందండి. ఊరించే వంటలో చూసిన 2 వంటకాలు కూడా చాలా డిఫరెంట్గా అన్ని వెజిటబుల్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేశారు కాబట్టి చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ ఓవర్ కుక్ చేయకుండా బ్రౌన్ రైస్ వాడుకుంటే నిజంగా సూపర్బ్, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, తేలిక కూడా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ బేబీకార్న్ కట్లెట్, 7 జ్యువెల్ రైస్ 2 కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి, అయితే అందులో చేదుదనం చాలా విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు కాకరకాయ ముక్కల్ని ముందుగా అన్నం కడిగేసిన నీటిలో 1 గంట పాటు ఉండనిచ్చి ఆ తర్వాత కూర వండుకోండి. ఇలా చేస్తే కాకరకాయలో ఉన్న చేదుదనం తగ్గిపోతుంది. రాజు గారు, ఈ రోజు మాకు 2 వెరైటీ వంటకాలు తయారు చేసి చూపించారండి. ఆలు బైంగన్ రోస్ట్ అలాగే క్యారెట్ నువ్వుల పకోడీ. ఓకే అండి, 2 కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా, అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఇష్టపడే వంటకాలతో పాటుగా మీ సలహాలు సూచనలు కూడా తప్పకుండా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. ఇదండి ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి. రేపు కూడా సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్. బాయ్.